జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రస్తుత రోజుల్లో మనం రకరకాల ఇబ్బందులను అయితే తలెత్తడం చూస్తూ ఉన్నాము. రకరకాల భూకంపాలు అని చెప్పి, ప్రళయాలు అని చెప్పి, జల ప్రళయాలు అని చెప్పి, అగ్ని ప్రళయాలు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకు 2024 ఉగాది పంచాంగం టైంలో పురోహితులు చెప్పిన దాని ప్రకారంగా అసలు ఎలాంటి విధ్వంసాలు ప్రళయాలు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మనం రకరకాలుగా చూసాం. అసలు నిజంగా మరి రాబోయే 2025లో ఎలాంటి విపత్తులు రాబోతున్నాయి? చాలామంది యుగాంతం రాబోతుంది అంటున్నారు. నిజంగా యుగాంతం రాబోతోందా? ఇంకా అసలు ఎన్ని వేల సంవత్సరాలు ఉంది కలియుగం? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతి TVRK మూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. 2024 ఆఖరణ డిసెంబర్ నెలకు వచ్చేసాం మనమైతే. అయితే 2025లో ఎలా ఉండబోతోంది అన్నది ప్రతి ఒక్కరిలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకు అంటే మామూలు కష్టకాలం కాదు. మనం చూసింది 2020 నుంచి 2024 వరకు కూడా చాలా రకాల కష్టాలని చవి చూస్తూ ఉన్నాం మనందరం కూడా. అంటే కరోనా దగ్గర నుంచి కొన్ని జల ప్రళయాలు జరగటము, కొన్ని అగ్ని ప్రమాదాలు జరగటము, తర్వాత భూకంపాలు. గత కొన్ని రోజుల క్రితమే అనుకుంటా మనకు హైదరాబాద్ లో కూడా భూకంపం సెకండ్ల పాటు అని చెప్పి విన్నాము. కొన్ని అంటే అమ్మవార్ల దగ్గర మేడారం సమ్మక్క సారక్క దగ్గర కూడా వచ్చింది అని చెప్పి, అంటే అమ్మవారికి ఆగ్రహం ఏమైనా వచ్చిందా? ఎందుకు ఇలా అవుతోంది? మరి ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతోంది అనేది చాలా మందిలో ఒక ప్రశ్నగా ఉంది. ఎలా ఉండబోతోంది గురుగారు నిజంగా 2025లో? ముందుగా మన మీ అడ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా 2025 ఎంతో శుభప్రదంగా జరగాలని ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను తల్లి. స్వామివారిని ప్రార్థిస్తున్నాను. చక్కగా ఉండాలి అందరూ మనం అంతా. నువ్వు అంటున్నది కరెక్ట్. చాలా మంది ఈ మధ్య అంటున్నారు ఏంటంటే 2025 ఏదో ప్రళయం వచ్చేస్తుంది ఇలా అని చెప్పేసి. కానీ ప్రళయం అనేది ఇప్పుడప్పుడే రాదు మనకి అట్లాగేమి. ఇంకా కలియుగం మొత్తం వచ్చేసి 4,32,000 సంవత్సరాలు ఇదనమాట. మనం ఇంకా 5,120 దగ్గర ఉన్నాం. అయితే ప్రళయం అనేది అంటే అండ్ ఇంకోటి చాలామంది ఏమనుకుంటారు, అసలు ప్రళయం అంటూ రావచ్చి ఈ భూమి అంతా నీటిలో మునిగిపోతుంది, అదే కదా మనం అంతా నమ్మేది. అది ప్రతి యుగానికి అవ్వగానే రాదమ్మా. చాలామంది ఇప్పుడు మనం ద్వాపర యుగం అయింది, ద్వాపర యుగం నుంచి కలియుగంలోకి వచ్చాం. ద్వాపర యుగం అయిన క్షణం కలియుగం ప్రారంభమైనప్పుడు మొత్తం ప్రపంచం అంతా మునిగిపోయి సృష్టి మొత్తం సర్వనాశనం అయిపోలేదు. ఆ ద్వాపర యుగంలో ఉన్న జీవులందరూ కలియుగంలో కూడా కంటిన్యూ అయిపోయారు. అట్లాగే ప్రళయం అనేది రాలేదు అప్పుడు. ద్వారక మునిగిపోయింది, ఇవన్నీ జరిగాయి. కానీ మొత్తం ప్రపంచం అలా మహాప్రళయం అనేది ఈ 4 యుగాలు కలుపుకుంటే మనకి అంటే ఒక త్రేతాయుగం, కృతయుగం ఫస్ట్, తర్వాత త్రేతాయుగం రాముల వారిది, తర్వాత ద్వాపర యుగం, తర్వాత ఇప్పుడు మన కలియుగం. ఈ 4 యుగాలు అన్నమాట. ఎప్పుడు కూడా ఈ యుగ ఈ ప్రమాణం ఎంత ఉంటుందంటే ఒక్కొక్కటి ఇది మనకి 4,32,000 సంవత్సరాలు. ఇది అయితే వెనక జరిగిన మన ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, 64,000. దీనికి డబల్ ఉంటుంది. త్రేతాయుగం దీనికి 3 రెట్లు ఉంటుంది. కృతయుగం దీనికి 4 రెట్లు ఉంటుంది అనమాట. సో ఈ 4 యుగాలు ఇలా జరుగుతున్నప్పుడు ఇటువంటి 4 యుగాలు ఎన్నో జరిగిన తర్వాత కానీ ప్రళయం ఉండదు. అవి మళ్ళీ రిపీట్ అవుతుంటాయి 4 యుగాలు. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అంటాం. ఇటువంటి మహాయుగాలను ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం ప్రస్తుతం. మనం ఇప్పుడు 28వ మహాయుగంలో ఉన్నాం. సో ప్రళయం అనేది రావటం అనేది ఎప్పుడో కొన్ని మహాయుగాల తర్వాత ఒకసారి వస్తుంది, కానీ ప్రతిసారి యుగం మధ్యలో రాదు ఇప్పుడు. అయితే ఒకటి ఏంటంటే ప్రతి యుగంలో కూడా మధ్యలో చాలా కష్టతరమైన పరిస్థితి వస్తుందన్నమాట. ఒక 400-500 సంవత్సరాలకి, ఓ 10,000 సంవత్సరాలకి ఒక్కొక్క పీరియడ్ మాత్రం చాలా టఫ్ పీరియడ్ వస్తుంది మ్యాన్ కైండ్. అంటే ఈ ప్రపంచం మొత్తానికి, సృష్టి మొత్తానికి అనుకున్నాం మనం. అలాగా ఇప్పుడు మనం అటువంటి పరిస్థితిలో ఉన్నాం. చాలా టఫ్ సిచ్యువేషన్. అది కూడా 2020 నుంచి 2030 దాకా ఒక 10 సంవత్సరాలు ఇటువంటి పరిస్థితి కొంతకాలం క్రితం కూడా వచ్చింది. అసలు ఒక 25,000 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది. 25,000 సంవత్సరాలంటే ద్వాపరయుగం టైంలో అనమాట.
అలాగే 75,000 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి వచ్చింది. 75,000 సంవత్సరాల క్రితం ఎలా అంటే అసలు ఇవి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఏంటి ధర్మం బాగా నశించిపోతున్నప్పుడు ఇంకా ఇలాగా ఏంటి చాలా టఫ్ సిచ్యుయేషన్ వచ్చి కష్టతరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటి ప్రకృతిలో అనేకమైన మార్పులు వస్తాయి. అండ్ సామాన్య మానవుల జీవితాల్లో కూడా ఎన్నో రకాల కష్టాలు మనం చూస్తాం. సామాన్య మానవుల్లో కూడా ఏంటి అకాల మరణాలు, ఊహించని అనారోగ్యాలు, సంవత్సరాల తరబడి సఫర్ అవ్వటం అనారోగ్యాలతో మనుషులు, ఎంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా అనారోగ్యాన్ని బారిన పట్టడం, ఇటువంటివన్నీ కూడా కాలం వల్ల. ఇది ఒక్కొక్క 400-500 సంవత్సరాలకు ఒకసారి అలా వచ్చి ఒక 10-15-20 సంవత్సరాలు అలా వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ఇలా సృష్టిలో ఎప్పటి నుంచో వస్తూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక్కోసారి చాలా తీవ్రంగా వస్తుంది. తీవ్రంగా అంటే ఏమిటి నీకు చెప్పాలంటే ఒక ఆల్మోస్ట్ ఒక 75,000 years బ్యాక్. నేను ఇప్పుడు కలియుగం ప్రారంభమై 5,000 అయింది అన్నాను కదా. సో 75,000 సంవత్సరాలంటే అప్పుడు ద్వాపరయుగం టైం అనమాట. ఆ కాలంలో కొన్ని అగ్నిపర్వతాలు బద్దలయ్యి, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు అగ్నిపర్వతాల నుంచి ఇలా లావా వస్తుంది కదా, తెలుసు కదా మనకి. లావాతో పాటు యాష్ వస్తుంది అనమాట. బాగా ఎంతో యాష్ వచ్చి అది మొత్తం మనం ఆ మధ్య నీకు గుర్తుందా లేదో కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొన్ని అగ్నిపర్వతాలు ఇలా బద్దలవటంతో ఆ యాష్ క్లౌడ్స్ లాగా ఫామ్ అయ్యి కొన్ని రోజుల పాటు ఫ్లైట్స్ వెళ్ళలేకపోయాయి. ఎక్కడ ఫ్లైట్స్ అక్కడ ఆగిపోయాయి. యూకే కొన్ని రూట్స్లో వెళ్ళిన ఫ్లైట్స్ అన్నీ అయిపోయాయి. బికాజ్ మొత్తం కప్పేస్తుంది అనమాట. మొత్తం పొక్క అమ్మేస్తుంది. ఈ యాష్ క్లౌడ్స్ అంతా ఉంటాయి ఈ పై ఆకాశంలోకి వెళ్ళేది. ఈ 75 years బ్యాక్ క్రితం ఏమైందిట, ఇలాగా పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు బద్దలయ్యి ఆ వచ్చిన ఫ్లై యాష్ ఉంటుంది పైకి ఎగింది. అంతా ఈ అగ్నిపర్వతాల నుంచి వచ్చింది, మధ్యలో నుంచి లాభాల నుంచి వచ్చింది. ఆ ఫ్లై యాష్ ఆకాశం మొత్తాన్ని కొన్ని సంవత్సరాల పాటు అలా కప్పేసి, కొన్ని సంవత్సరాలు అసలు సూర్యుడు భూమికి తాకలేదు. సూర్యకిరణాలు తాకపోతే అసలు భూమి మీద మనిషి జీవించగలడా? టెంపరేచర్స్ ఆ రోజుల్లో -40కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం 10 degrees ఇలా ఉంటున్నాము. మైనస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, -5, 10 మైనస్లోకి ఒక స్టేజ్ దాటిపోతే ఏమవుతుందంటే మనం వెళ్ళగానే ఈ బ్లడ్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. గడ్డగట్టిపోయి ఇన్స్టెంట్గా మనిషి చనిపోతాడు. గడ్డగట్టిపోతుంది బ్లడ్ అనమాట. -40లో 2-3 సంవత్సరాలు అలా ఉండిపోయింది. అసలు సూర్యరశ్మి భూమికి తాకలేదు. అది ఎప్పుడో జరుగుతుంది అలాగా. అది 75,000 years బ్యాక్. అది ఈ మధ్య సైంటిఫిక్గా కూడా కనుక్కున్నారు. ఏంటి అలా ఎగిరిన ఫ్లై యాష్ ఎక్కడో కడప డిస్ట్రిక్ట్లో ఎక్కడో ఒక చోట పడి ఉంది. వీళ్ళు ఏదో ఎక్స్కవేషన్ చేస్తున్నప్పుడు అప్పుడు అన్నీ ఆనవాళ్ళు కనపడి దాన్ని డేటింగ్ చేశారు. ఎప్పటికి ఇదంతా అని చూస్తే 75,000 సంవత్సరాల క్రితం ఉందన్నమాట. అప్పుడు జరిగింది. ఆ గాలిలో ఎగిరి ఇక్కడ దాకా వచ్చి పడింది ఎక్కడిదో. అలాగా ఇప్పుడేంటి, ఇప్పుడు మనం ప్రస్తుతం కూడా అటువంటి ఎంతో చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఉంది ప్రపంచం. అది దాంట్లోనూ కూడా మనం 20 నుంచి 30 దాకా అనుకున్నామా, దీంట్లో కూడా ఇప్పుడు మనం మిడిల్ పీరియడ్లో ఉన్నాం. కరెక్ట్గా 25కి వచ్చాం కదా. సో 25, 26 అనేది చాలా కష్టంగా ఉండబోతోంది. అంత ఆశాజనకంగా ఉండదు ఇది. అయితే నేను ప్రజల్ని భయపెట్టడం కోసం చెప్పట్లేదు. మామూలుగా మనకి శాస్త్రాల్లోనూ మనకు కనపడుతున్నది, మనకు దైవజ్ఞులు చెప్తుంది, మహాపురుషులు చెప్తున్నది, యోగులు సిద్ధులు చెప్తుంది, నేను చెప్తున్నాను. యోగులు సిద్ధులు వీడు చెప్తున్నదే చెప్తున్నా. ఈ విధంగా జరగబోతుందని. ఈ 2 సంవత్సరాల్లో ఏంటంటే ప్రకృతి పరంగా మనకి ఈ భూకంపాలు ఎక్కువ అవటం కానీ, ఇలాగా తుఫాన్లు ఎక్కువ అవటం కానీ, నీటికి సంబంధించింది చాలా తీవ్రంగా ఉంటాయి. అగ్ని, నీరు ఈ 2 చాలా తీవ్రంగా ఉండి ప్రతి చిన్నదానికి ఫైర్ యాక్సిడెంట్స్ అయిపోవటం. ఇన్ఫ్యాక్ట్ ఓ పక్కన వర్షం కురుస్తుంటే ఓ పక్కన ఫైర్ యాక్సిడెంట్ అవుతుంటుంది. అటువంటివి కూడా మనం చూస్తాం అన్నమాట. అది ముఖ్యంగా 25, 26లో ఇంకా ఏంటి, ఎందుకు గ్రహాల ప్రభావం అలా ఉండి అసలు కాలం అలా ఉంటుంది ఈ పీరియడ్ అంతా. ఇలా 20, 28 దాకా మనకి ఇలా వెళుతుంది. 28 తర్వాత పరిస్థితులు చక్కబడతాయి, చాలా చక్కబడతాయి. అయితే ఈ టైంలో ఏంటి, భారతదేశం మాత్రం కొంచెం రక్షింపబడుతూ ఉంటుంది.
భారతదేశం మాత్రం మనం ఇది కర్మభూమి కాబట్టి వేల సంవత్సరాలుగా సాక్షాత్తు భగవంతుడే వేసిన ఎన్నో రూపాయలు తీసుకుని తిరిగిన భూమి, ఎంతో మహానుభావులు నడియాడిన భూమి కాబట్టి ఇది కొంచెం రక్షింపబడుతుంది. కానీ మనకి యూరోపియన్ కంట్రీస్ కానీ ఒక అమెరికా కానీ ఈ దేశాలన్నింటినీ బ్రిటను, రష్యా, ఈ చైనా, ఈ దేశాలన్నీ ఎంతో ఎఫెక్ట్ కాబోతున్నాయి. అది వచ్చే 4-5 ఏళ్లలోనే మనం ఎన్నో చూస్తాం అటువంటివి. ఎస్పెషల్లీ అమెరికాలో అయితే డాలర్ చాలా తగ్గుతుంది, డాలర్ వాల్యూ చాలా తగ్గటం. అమెరికాకి ఇప్పుడు ఉన్నంత ఇంతకు ముందు ఒక 10 సంవత్సరాల క్రితం అమెరికా అంటే నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అనుకున్నట్టు ఉండేది. ఆ స్థితి నుంచి తగ్గుతా వస్తుంది, ఇంకా వచ్చింది. అండ్ భారతదేశం 2030 వచ్చేటప్పటికి ప్రపంచంలో నెంబర్ 1 అయిపోతుంది. 5-6 ఏళ్ళేటప్పటికి. అండ్ చైనాలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. ఈరోజు చైనా ఎన్నో విధాలుగా ప్రపంచాన్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది, అందరూ చూస్తున్నారు. బట్ ఇవంతా మార్పు వస్తుంది, చాలా మార్పు వచ్చి వాళ్ళలో చైనాలో అసలు ఏంటంటే ప్రజలే తిరగబాటు చేయటం అటువంటిది కూడా జరుగుతుంది అక్కడ అనమాట. అండ్ అమెరికాలో ఎకానమీ చాలా దెబ్బతింటుంది వచ్చే సంవత్సరం. వాళ్ళ ఎకానమీ చాలా దెబ్బతిని దానివల్ల ఇండియా ఏంటి, మనకి ఇండియన్స్ ఎంతోమంది ఉన్నారు అమెరికాలో. వీళ్ళల్లో చాలా మంది ఇండియాకి వచ్చేస్తారు. ఇప్పటికే చాలా మంది ఇప్పుడే రావటం మొదలుపెట్టారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చాలా మందికి వ్యక్తిగతంగా కూడా అప్పుడప్పుడు చెప్తూ వస్తున్నాను, రాబోయే 4-5 సంవత్సరాల్లో అమెరికా అనేక రంగాల్లో డౌన్ అవుతుంది అండ్ భారతదేశం విపరీతంగా పుంజుకుంటుంది. మీరు ఎప్పుడు కూడా మనం ఏదైనా రావటం అనేది అన్షెడ్యూల్డ్గా రావటం వేరు, ప్లాన్డ్గా రావటం వేరు, అంతే కదా. ఏదో నీకు ఉన్నట్టుండి గబుక్కుని ఉద్యోగం పోగొట్టేసుకుని నానా కష్టాలు పడి వచ్చే కంటే ఒక ప్లాన్డ్గా చేసుకుని వస్తే ఆ తర్వాత నువ్వు ఇక్కడ బాగా అడ్జస్ట్ చేసి సెటిల్ అవ్వగలుగుతావు. సో వచ్చే 25-26లో ఎంతో అమెరికా ఎకానమీ దెబ్బతింటుంది. అది మనం జనవరి-ఫిబ్రవరి నుంచి చూస్తాం. అండ్ యుఎస్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఇండియా రావడానికి ప్రయత్నిస్తారు. అది ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. అక్కడ గవర్నమెంట్ మారుతుంది, రేపు ఎలా ఉంటుందో పరిస్థితి లేదు, అందరికీ అన్సర్టెనిటీ. ఇది జనరల్ చూస్తున్నాం. సామాన్య ఏంటి, మనం ఒక ఆధ్యాత్మిక పరంగా జ్యోతిష పరంగా ఇలా చెప్తున్నా కూడా వచ్చే 2-3 సంవత్సరాలు చాలా కష్టతరమైన పరిస్థితిలోనే ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ప్రపంచానికి కష్టంగా ఉండి ఇలా గ్రహాలు ఇందాక అనుకున్నట్టు మనం ఇప్పుడు గ్రహాలు అనుకూలించినప్పుడు ఎన్ని యజ్ఞాలు యాగాలు ఏం చేసినా అంత ఫలితం ఉండదు, దానివల్ల అంటున్నాం కదా. ఇటువంటి సమయంలో మళ్ళీ మనుషుల్ని కాపాడేది ఒక్కటి ధర్మంగా ఉండటం, దానం అన్నమాట. దానం కాపాడినట్టు ఏది మనిషిని రక్షించదు. మనకి అది కూడా ఏంటి, నువ్వు ఎక్కడో ఏదో ఢిల్లీలో ఉన్నదో ఏదో బాంబేలో పెద్ద ట్రస్టులు ఉంటాయి, వాళ్ళకి దానం చేయడం కాదు, వాళ్ళకి ఎలా బోళందుంటుంది. మన కంటి ఎదురకుండా అంటే మన కంటి ఎదురకుండా మన పని మనుషులు, మన దగ్గర పనిచేసేవాళ్ళు, తోటి వాళ్ళకి కంటి ఎదురకుండా ఉన్న వాళ్ళకి మీకు తోచినంతలో అంటే మీకు వీలునంతలో సహాయం చేయండి. అది మిమ్మల్ని చాలా కాపాడుతుంది. ఈ వచ్చే సంవత్సరం మీరందరూ చూస్తారు, ఇటువంటి కష్టాల్లోంచి అన్నిటినీ కూడా ఎవరైతే ధర్మంగా ఉంటున్నారో వాళ్ళని ఇవేమి చేయవు, ఇవేమి చేయదు ధర్మం. మళ్ళీ ధర్మం అంటే ధర్మం వేరు, భక్తి వేరు. ఇందాక చెప్పాను నేను మీకు. భక్తిలో కూడా రకమైన ఇంకా మూఢభక్తిలాగా వెళ్ళిపోయి అలా ఎక్స్ట్రీమ్ పూజలు అవన్నీ భగవంతుడు చెప్తున్నాను కదా, మా మనస్ఫూర్తిగా ప్యూర్ మనస్సుతో ఒక్క నమస్కారం పెట్టినా అన్నీ అనుగ్రహిస్తాడు ఆయన మనకి. ఈ మనిషి సోల్ ఎంత ప్యూరు, ఈ ఆలోచన ఎంత శుద్ధంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, చక్కగా వీడు ఎలా ఉన్నాడు, ఎంత ప్యూర్గా ఉన్నాడు, అవి అన్నమాట మంచితనం. ఇవి గనక అలవాటు చేసుకున్న వాళ్ళు, ఈ పంథాలో జీవించున్న వాళ్ళకి బయట గ్రహాల అనుకూలత ఇవన్నీ లేకపోయినా వాళ్ళంతగా బాధింపబడరు వాళ్ళు. కానీ ప్రజలందరూ కాస్త ప్రిపేర్డ్గా ఉండటం మంచిది. ఇప్పటి నుంచి మనం ఎప్పుడైతే కరోనా కింద ముందు చూసామో అటువంటివే కొన్ని రావచ్చు, ఇంకో రూపంలో రావచ్చు ఈసారి, వైరస్ లాంటివి. అప్పుడు అదొక టైప్ ఆఫ్ వైరస్ లాగా వచ్చింది, ఇప్పుడు ఇంకో రకంగా వచ్చి అది కూడా వచ్చే 2 సంవత్సరాల్లో వచ్చి అసలు ఒక 2-3 నెలల పాటు ప్రపంచాన్ని స్తంభించవచ్చు పూర్తిగా, మళ్ళీ కొన్నాళ్ళ పాటు. మన భారతదేశానికి కూడా కొంచెం ఉంటుంది, కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది మనకు కూడా 2-3 నెలల పాటు. అలాగే ఇప్పుడు ఇంటర్నెట్ అంతా ఉంది కదా, ఇదంతా కూడా ఫిబ్రవరి నెలలో మనం చూస్తాం. ఒక 2-3 రోజుల పాటు అసలు ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం
అలా కొలాప్స్ అవుతుంది. ఎక్కడ ఏది కొన్నాడు ఒకరోజు పనిచేయదు. బ్యాంకులు అన్ని కార్యకలాపాలు అలా ఆగిపోవాల్సి వస్తుంది కొన్ని గంటల పాటు. మన మధ్య యుఎస్లో ఇట్లాగే అయ్యి ఫ్లైట్స్ అన్ని ఎక్కడికక్కడ ఆగిపోయాయి. గవర్నమెంట్ ఫ్లైట్స్ టేకప్ చేయలేదు వాళ్ళు 2 hours పాటు. సిస్టంలో ఏదో ప్రాబ్లం వచ్చి ఒక్కసారి మనం అంత డిపెండ్ అయిపోయాం టెక్నాలజీ మీద. సో అటువంటి కష్ట పరిస్థితులు కూడా ఫిబ్రవరి ఆ టైంలో వస్తాయి మనకి, టెక్నాలజీ పరంగా వచ్చిన వాటి వల్ల కూడా అనమాట. అండ్ ఇంకో ఫైర్ యాక్సిడెంట్స్ ఒకటి. అందుకు నేను అందరికీ చెప్తున్నాను, ఫైర్ దగ్గర అంటే ఇండస్ట్రీస్లో ఉండేవాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటుండండి ప్రతి విషయంలో. నీటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి. మన వాళ్ళందరూ పిక్నిక్స్కి వీటికి వెళ్తుంటారే, ఇలా విహారయాత్రలకి వీటికి వెళ్ళేవాళ్ళు ఈ 2 ఏళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉందండి. ఎందుకంటే నీరు అగ్ని అనేవి విపరీతంగా ఇలా ప్రకోపిస్తాయి. ఎంత అంటే వాలటైల్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఆ మధ్య ఇప్పుడు కేదార్నాథ్ అట్టంతా వెళ్ళినప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి, అది సడన్గా వచ్చింది. అలాగా ఈ నీటిలో కానీ వీటిల్లో కానీ సడన్ బర్స్ట్ అనమాట వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూడు ఈ మధ్య వింటున్నాం 1 గంటలో ఏమిటి 1 నెల సరిపడా వర్షం 1 గంటలోనే పడింది. ఆ మధ్య ఒక చోట లండన్లోనూ ఎక్కడో అనమాట, ఆల్మోస్ట్ 1 సంవత్సరం పడే వర్షపాతం వాళ్ళకి 2 రోజుల్లో పడింది వాళ్ళకి. అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో మన వర్షం పడింది. వాళ్ళు ఊహించినట్టుగా ఎయిర్పోర్ట్ మొత్తం ఫ్లడెడ్ అయిపోయింది. వాళ్ళకి ఇప్పుడు అసలు 1 yearలో ఎప్పుడు పడలేదు అట్లా. అంత అలాగా ఇవన్నీ ఏంటి, నీటి కనెక్టెడ్ కదా వర్షం అంతా. అలా నీటికి సంబంధించినవి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇలా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏంటి మరీ అడ్వెంచరస్గా వెళ్ళిపోవటం, ఈవినింగ్ టైమ్స్లో ఎస్పెషల్లీ ఈవినింగ్స్ చీకటి పడిన తర్వాత నీటి దగ్గరికి వెళ్ళటం అసలు చాలా ఎక్కువ ఉంటే మంచిది, వెళ్ళకుండా ఉంటే మంచిది. ఇలాగే ఇటువంటి అలాగే ఏంటి కొంచెం చాలా వచ్చే సంవత్సరం ఏంటంటే మనకి కొంచెం ఈ కళల్లో కానీ సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ బిజినెస్ రంగంలో కానీ చాలా మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కొంతమంది అనారోగ్యాన్ని సడన్గా పాలన పడవచ్చు. అటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వచ్చే అనుకోకుండా అనారోగ్యం పడి పాల్పడచ్చు అనమాట మనకి అలా. అండ్ టైం వస్తే అసలు నాకు అన్నాను కదా, కాలం కూడా సరిగా లేకపోవడంతో మామూలు ప్రజల్లో కూడా ఒక విధమైన అశాంతి, ఆందోళన, ఎప్పుడు పరస్పర మనస్పర్ధలు, అన్నదమ్ములు, ఇటువంటి వైషమ్యాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అవి కొంచెం వీటన్నిటి వల్ల మనకి మనసుకి సంతోషంగా ఉండదు కదా, ఎవరికి ఆనందంగా ఉండలేరు మనుషులందరం. మనకి మామూలుగా ఫైనాన్షియల్గా బాగుండొచ్చు, మిగతా అన్ని విధాలుగా బాగున్నా కూడా ఎప్పుడైతే మానసిక స్థితిలో ఇలా సరిగా లేవో దానివల్ల ఆనందం మనసులో ఉండదు. సో దానికి కావాల్సిందల్లా ఎంతో సంయమనంగా ఉండటం. కాలం ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం తలొగ్గి ఉండాలన్నమాట. అన్నిటికీ గబుక్కున అహంకారం తెచ్చుకోకుండా కొంచెం తలొగ్గి, కాలమే ఇలా ఉంది కాబట్టి మనం అగ్రెసివ్గా ఉండకూడదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, నలుగురితో మంచిగా ఉండాలి, మనకు తోచిన సహాయం మనం చేస్తూ ఉంటే ఈ కాలం అప్పుడు దాటిపోతుంది. ఈ 3-4 సంవత్సరాలు దాటిందంటే అప్పుడు మళ్ళీ 28 తర్వాత చాలా మంచి పీరియడ్ చూడబోతున్నాం మనం, 2028. బట్ 25, 26 మాత్రం ఇవి కరెక్ట్ మధ్య పీరియడ్లో ఉన్నాం. ఇందా నేను చెప్తున్న దాంట్లో మధ్య పీరియడ్లో ఉన్నాం కదా మనం. సో మధ్య పీరియడ్లో ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇందాక అసలు భూకంపం అనేది మనం ఎప్పుడు ఎరగం. మనం హైదరాబాద్కి ఇప్పుడు వరంగల్ ఆ ములుగు ఏరియాలో వచ్చింది కదా, అది కూడా ఇంత ఆల్మోస్ట్ ఎంతో 5.3 ఏదో వచ్చింది. అంత అసలు ఎప్పుడు మనం ఎరగం అటువంటిది. ఇటువంటివి అక్కడక్కడ జరుగుతాయి రాబోయే సంవత్సరాలు. కొంచెం ట్రైన్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, ఈ ఫ్లైట్ యాక్సిడెంట్స్ కొన్ని ఎక్కువ అవుతాయి, ఇటువంటివన్నీ జరగబోతాయి అన్నమాట. కానీ వీటిని ఇప్పుడు మనం పూర్తిగా వాటి నుంచి మనం ఎవరికి వాళ్ళు మన రక్షణ మనం చేసుకోవాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవటం. అంటే ఏంటి, అన్లెస్ ఎసెన్షియల్ అయితే తప్పితే ట్రావెల్స్ కానీ అండ్ ఊరికే ఏదో కాలక్షేపానికి అలా పిక్నిక్ లాగా వెళ్ళిపోయి విహారయాత్రలకు వెళ్ళిపోదాం అని అనుకోవటం కానీ, వాటర్కి నీటికి సంబంధించిన జాగ్రత్తలు చాలా జాగ్రత్తగా ఉండితే మనని మనం రక్షించుకోగలుగుతాం. అంత తప్పితే అలానే ఏంటంటే భయపెట్టదలుచుకోవాలి అందరినీ. జాగ్రత్తగా ఉండండి, సంయమనం పాటించండి, ధర్మంగా ఉండండి, అప్పుడు
ప్రశాంతంగా మీ జీవితం మీరు ప్రశాంతంగా సాగుతుంది. మీ నలుగురికి సహాయం చేస్తే దానివల్ల పాజిటివిటీ వచ్చి ఈ సమాజంలో కూడా పాజిటివిటీ కాస్త వచ్చి నలుగురు బాగుంటారు. నలుగురు బాగుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ వేవ్స్ పెడతాయి కదా, దానివల్ల అందరం బాగుంటాం, మనం అందరం బాగుంటాం. కాలం ఇలా ఉండబోతోంది కాబట్టి నేను ఇంకోటి ఏంటంటేనమ్మా, ఇలాగ చెప్పాను కదా 400 yearsకి 500 yearsకి మనకి ఇటువంటి పీరియడ్స్ వస్తూ ఉంటుందని. అయితే ఇట్లా ఎప్పుడు కూడా భగవంతుడు ఏం చేస్తాడంటే ప్రతి కాలంలో కూడా ఎప్పుడు కంటిన్యూస్లీ సృష్టి మొదటి నుంచి కూడా అనమాట ప్రతి కాలంలో కొంతమందిని మహాపురుషుల్ని భూమి మీద పెడుతూ ఉంటాడు. వాళ్ళు ఈ లోక కళ్యాణం కోసం మాత్రం వస్తారు. మనం ఇప్పుడు ఒక మహావతార బాబాజీ అని, రమణ మహర్షి అని వింటుంటాం కదా. వీళ్ళందరూ ఏంటంటే సృష్టి సక్రమంగా జరగడానికి వచ్చిన ఒక టైమ్స్లో మహాపురుషులు. వాళ్ళల్లో కొంతమంది బాహ్యంగా ఉంటారు, కొంతమంది గుప్తంగా ఉంటారు. అంటే కొంతమంది బయట మనకి కనపడతారు, కొంతమంది కనపడకుండా మనకి హిమాలయాస్లోను ఇంకెక్కడో మౌంటైన్స్ రేంజ్లోను వాళ్ళు ఏదో తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇలా కష్ట సమయాలు వచ్చినప్పుడు వాళ్ళ ధ్యానంతో దాంతో ఈ సృష్టి సర్వనాశనం కానికుండా రక్షిస్తూ ఉంటారు. ఏంటి ఇప్పుడే ప్రళయం వచ్చేసి ప్రపంచం అంతా ఇదైపోయి కొన్ని కోట్ల మంది అటువంటి నష్టాలు జరగవు. ఏదో ఏంటి ప్రపంచ యుద్ధాల్లాగా వచ్చి కొన్ని కోట్ల జన నష్టం అనేది ఏమి జరగదు. ఇప్పుడేమి టఫ్ సిచ్యుయేషన్లో ఉన్నాము. కొన్ని ఇలాగా ప్రకృతి విపత్తులు ఇలా వస్తూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ. ఇటువంటివి మాత్రం వీళ్ళు ఇలా ఎప్పుడూ కూడా ఒక 400 మంది ఉంటారు భూమి మీద, రకరకాల చోట్ల. ఇక్కడనే కాదు, ఇక్కడ ఇంకో దేశంలో ఉండొచ్చు, ఇంకో దేశంలో ఉండొచ్చు, హిమాలయాల్లో ఉండొచ్చు, లేదా అమెరికాలో ఎక్కడో మౌంటైన్స్, స్విట్జర్లాండ్ మౌంటైన్స్లో ఉన్నారు, కొంతమంది జపాన్లో మౌంటైన్స్లో ఉన్నారు, ఇండోనేషియాలో మౌంటైన్స్లో ఉంటారు. ఎక్కడో వాళ్ళు ఏదో జాతుల్లో పడతారు, అసలు వాళ్ళ గురించి తెలియని కూడా తెలియదు అనమాట. కానీ వాళ్ళ వల్ల ఈ సృష్టి అంతా రన్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, మరీ సర్వనాశనం కాకుండా కాపాడబడుతుంటుంది. భగవంతుడు ఇలా పంపిస్తుంటాడు వీళ్ళందరినీ కూడా. ఫస్ట్ థింగ్ ఏమవుతుంది, ఎప్పుడైతే అంత హైయెస్ట్ లెవెల్కి అంటే దగ్గరలో ఉన్న డ్యామ్స్, రిజర్వాయర్స్ అన్నీ బ్రేక్ అవుతాయి. రిజర్వాయర్ డ్యామ్ కనుక బ్రేక్ అయితే ఆ వాటర్ అలా గషప్ అయ్యి విపరీతంగా అయిపోయి కొన్ని వేల గ్రామాలను ముంచుకుంటూ వెళ్ళిపోతుంది ముందుకు నీడు ఒక్కసారిగా. అటువంటివి కాకుండా నీకు 5 దగ్గరే ఆగిందంటే జస్ట్ ఆ ప్రకంపనలు లాగే. అది కూడా ఏంటి, ఒక మహానుభావుడు కేవలం సంకల్పంతో ఆ రోజు రాత్రి అట్లా ఆపాడు అక్కడ దాన్ని. ఆ తెల్లవారుజామున దాన్ని ఇంకా హయ్యర్ అవ్వాల్సింది గబుక్కుని ఇట్లా ఆపాడు దాన్ని. అది కూడా వాళ్ళు ఏమి చేయరు, వాళ్ళు ఏదో పూజ యజ్ఞం ఏమి చేయరు, కేవలం సంకల్పం మాత్రమే. అంటే ధ్యానంలో వాళ్ళకి గ్రహిస్తారు, ఇప్పుడు ఇదిగో ఇది ఇలా జరగబోతోంది అక్కడ అని ఒక్కసారి సంకల్పం చేసుకోగానే ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే కాస్మిక్ ఎనర్జీ అంత ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు ఎక్కడో చోటు ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఏమిటి, ఇదంతా ఎనర్జీనే వస్తుంది. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎనర్జీ అనమాట. కింద ప్లేట్స్ కదులుతాయి, ఆ ప్లేట్స్ స్టెబిలైజ్ అయినప్పుడు విపరీత ఎనర్జీ పైకి వచ్చేస్తుంది. రావడంతో డిస్టర్బ్ అవుతుంది, ఇదంతా కూడా బ్రేక్ అయిపోవడం ఇదంతా అంటానే. సో వాళ్ళు ఎక్కడో ప్రదేశంలో మనకి తెలియదు, కనపడరు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏమంటాం, వాళ్ళకి పబ్లిసిటీ, డబ్బులు, దానం ఇవే కాదు. వాళ్ళు వచ్చిందే సాక్షాత్తు భగవంతుడే వాళ్ళని పంపిస్తాడు ఈ ప్రపంచానికి సర్వనాశనం కాకుండా ఇలా కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కాపాడుతూ ఉండడం కోసం, బ్యాలెన్స్ చేయడానికి కాపాడుతుండడం కోసం. వాళ్ళ సంకల్ప మాత్రంలోనే మన ఒక మహానుభావుడు జస్ట్ ఆ సంకల్పం చేసి దాన్ని ఇట్లా అన్నాడు అంతే, అక్కడితో అయిపోయింది. అది లేకపోతే ఇంకా ఎక్కువ వెళ్ళాల్సింది అసలు ఆ రోజు. ఇది ఈ మహానుభావులు అక్కడక్కడ ఉండి ఇప్పటికీ ఈ కాలంలో కూడా కాపాడుతుంటారు. అందుని మరీ సర్వనాశానికి వెళ్ళదు. కానీ అసలు జనరల్లో నేచర్లో ప్రకృతి సిద్ధం ఇలాగా జరుగుతూ ఉంటుంది మధ్య మధ్య టైమ్స్లో. మనం ఒకటి వింటాం చూడు, ఒక టైంలో ఏంటి శ్రీరంగంలో శ్రీ వైష్ణవుల్ని కొన్ని వేల మందిని చంపేశాడు అప్పుడు రాజు, అసలు విష్ణువుని పూజించడానికి వేదని. అవన్నీ చాలా దారుణమైన టైమ్స్, అటువంటి కాలాలు అన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ ఇలా అటువంటి ఒక కాలంలో ఉన్నాం. ఎంతో దురదృష్టకర కాలం, కష్టమైన కాలం ప్రపంచానికి. దీనికోసం ఇందాక నేను చెప్పిన మహానుభావులు ఎలా చేస్తున్నారో, మామూలుగా ఉండే మనకి తెలిసిన మహాపండితులు కానీ, ఈ పీఠాధిపతులు కానీ, వీళ్ళందరూ కూడా నిత్యం ఎంతో ప్రార్థన చేస్తున్నారు భగవంతుని, ఆయన దీన్ని కాపాడని. అండ్ నేను మన వాళ్ళందరికీ చెప్పేది ఏంటి, మీరందరూ కూడా
రోజు పొద్దున్న లేచి స్నానం చేసినప్పుడు దేవుడికి ఒక్క నమస్కారం పెట్టుకోండి. పూజలు ఏమక్కలే, ఒక్క నమస్కారం పెట్టుకుని నాయన మాకున్న పుణ్యంలో నిన్ను ఒక్కటి కోరుకుంటున్నాం, అందరినీ చల్లగా చూడు అని. అప్పుడు ఏంటంటే సమాజం మొత్తం ఇలా ఎప్పుడైతే కోరుకుంటుందో దానికి ఎంతో బలం వస్తుంది. బలం వచ్చి దానివల్ల ఈ విపత్తులన్నీ కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో ఇలా నిత్యంగా పూజ చేసుకునే వాళ్ళందరూ మీ పూజలో కొంచెం పుణ్యం ప్రపంచానికి సమాజానికి ధారపోయండి. ఏ పూజ అలవాటు లేని వాళ్ళైనా దాన ధర్మాలు చేయండి, దానివల్ల మీ పుణ్యం వస్తుంది. దానివల్ల మీరు ఒక్క నమస్కారం పెడితే చాలు. భగవంతుని నమస్కారం కూడా అక్కర్లే, ఒకసారి తలుచుకుంటే మన పనిలో మనం పడిపోతున్నా తలుచుకుని నాయన ఇవి ఇప్పుడు వింటున్నాం కదా, మనం ఇలా ఎన్నో చోట్ల వింటున్నాం కదా, ఇవన్నీ కూడా అంతగా రానియకుండా కాస్త సృష్టిని కాపాడుతుంటే నువ్వు అని ఒక్క నమస్కారం పెట్టుకుంటే తప్పకుండా ఆయన ఆలకిస్తాడు. వాటికి స్ట్రెంగ్త్ ఉంటుంది. అందులో ఎక్కువ మంది ఎప్పుడైతే ఒకే పాజిటివ్ ఆలోచన చేస్తారో దానికి చాలా స్ట్రెంగ్త్ వస్తుంది అనమాట. ఒక్కోసారి మనం చూడు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళంటే అంత దేశానికి ప్రాణం అనుకో, వాళ్ళకి ఏదో పెద్ద అనారోగ్యం కలుగుతుంది అనుకో, వీళ్ళందరూ దేశం అంతా పూజలు చేసేస్తారు. అండ్ మనసులో కూడా కోరుకుంటారు, అయ్యే పాపం ఈయన చాలా మంచివాడు, ఇలా అయిపోయింది ఏమిటి, కోలుకోవాలి తొందరగా. సో ఈ సామూహికంగా ఇంతమంది కాన్సన్ట్రేట్ చేసేటప్పటికి ఆ మనిషి దాంట్లో బయటపడతాడు. అది చూస్తూ ఉంటాం, పవర్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ వచ్చే సంవత్సర కాలం అందరినీ నేను మరీ ప్రార్థిస్తున్న విషయాలు అంతే. సంయమనంగా ఉండండి. ఎటువంటివి ఏదైనా గబుక్కని జరుగుతున్నా గబుక్కని తొట్టుపాటు పడిపోయి ఏదైనా అలా మాట్లాడటం కాదు. వీలున్నంతగా మీకు తోచినంతలో దగ్గర వాళ్ళకి సహాయపడండి, దానం చేయండి. అండ్ రోజు ఒక్కసారైనా భగవంతుని తలుచుకుని ఎవరినైనా సరే మీకు ఎవరి మీద నమ్మకం ఉందో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపానికి మనం ఆకర్షింపబడతాం అన్నమాట. ఆ రూపాన్ని తలుచుకుని నాయన ఈ సృష్టిని చల్లగా చూడు అని చెప్పి ప్రార్థన చేస్తే తప్పకుండా దాని ఫలితం ఉండి మనం మన కుటుంబాలు బాగుంటారు, సమాజం మొత్తం బాగుంటుంది అనమాట. కొంచెం తగ్గుతుంది ప్రభావం. అట్లీస్ట్ ఎంతో ఇప్పుడు ఒక 1000 జన నష్టం జరిగే చోట నీకు 500 జరిగినా చాలా తక్కువైనట్టే కదమ్మా, సగానికి సగం తగ్గినట్టు మనకి. అది కాపాడబడుతుంది అనమాట. బట్ జనరల్గా కొంచెం కష్టమైన పీరియడ్ ఇంతకుముందు సంవత్సరాలతో. బట్ ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళీ ఎకానమీ వైజ్ ఇండియా బాగా పైకి వస్తుంది. ఎకానమీగా మనకి బాగా వస్తాం. 28, 29 అప్పటికి వెళ్ళేటప్పటికి ఇండియన్ ఎకానమీ చాలా బాగా వస్తుంది. చాలా అసలు 30, 32కి వెళ్ళేటప్పటికి మళ్ళీ నెంబర్ 1 స్థానానికి ప్రపంచంలోనే నెంబర్ 1కి వెళుతుంది.